మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఉంచారు. ఉదయం 9:30 వరకు పార్థివ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అనంతరం 9:30 ఏఐసీసీ కార్యాలయం నుంచి కాశ్మీర్ గేట్ సమీపంలోని నిగంబోధ్ ఘాట్ వరకు అంతిమ యాత్ర నిర్వహిస్తారు. ఉదయం 11:15 అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. 11:45 మతపరమైన కార్యక్రమాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. కేంద్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. 11 గంటల తర్వాత ఆయనకు అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. 11:45 అంతిమ సంస్కారాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ప్రస్తుతం ఆయన నివాసం 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్ నుంచి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి చేరుకుంది. మరి కాసేపట్లో ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. గురువారం రాత్రి వయోభారంతో తీవ్ర అస్వస్థతతో ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. నిన్నంతా కూడా ఆయన్ని ప్రముఖులు సందర్శించి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియల్ని నిగంబోధ్ ఘాట్లో నిర్వహించబోతోంది. ప్రస్తుతం ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వద్దకి ఇటు మన్మోహన్ సింగ్ పార్థివ దేహం అనేది చేరుకోవడం జరిగింది. ఇక్కడ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇక్కడ ప్రజల సందర్శనార్థం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఆయనకు నివాళులర్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 45 నిమిషాల పాటు ఈ ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఉండబోతోంది. అనంతరం ఇక్కడి నుంచి ఆయన అంతిమ యాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఆర్మీ బ్యాండ్ అలాగే ఆర్మీకి సంబంధించిన ముఖ్యంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఈ అంతిమ సంస్కారాలను మాజీ ప్రధాని హోదాలో నిర్వహించడం జరుగుతుంది. 21 గన్ సెల్యూట్తో పాటుగా మతపరమైన కార్యక్రమాలతో కూడా అక్కడ నిర్వహించబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే ఇటు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు వీరంతా కూడా ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయంలో ఆయనకి తుది నివాళులు అర్పించేందుకు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇప్పుడు ఏఐసీసీ కార్యాలయానికి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అశ్రునయనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ని కడసారి చూసేందుకు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అయితే అంత్యక్రియల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆయన స్మారక స్థలం వద్దనే అంత్యక్రియలు నిర్వహించాలి. రాజ్ఘాట్ ప్రాంతంలో ఎక్కడైతే రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి కానీ మాజీ ప్రధానులు వీరందరికీ అంత్యక్రియలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ నిర్వహించకుండా నిగంబోధ్ ఘాట్ వద్ద నిర్వహించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు నిగంబోధ్ ఘాట్ వద్ద ఈ అంత్యక్రియలు నిర్వహించడానికి అనుమతించడం జరిగింది. సో మన్మోహన్ సింగ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వద్దకి మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు చేరుకోవడం జరిగింది. సో కుటుంబ సభ్యులు అనుమతించడంతో నిగంబోధ్ ఘాట్ వద్దనే మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలు అనేవి జరగబోతున్నాయి. సో పార్టీకి సంబంధించి
కొన్ని ముఖ్యంగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. సో అయితే ప్రభుత్వం మాత్రం అధికారిక లాంఛనాలతోనే కుటుంబ అనుమతితోనే మేము ఈ ముఖ్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే గోపి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఎవరెవరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది? వారు అక్కడకు ఎప్పుడు చేరుకోవచ్చు? ప్రస్తుతం ఈ అంత్యక్రియల కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా హాజరవుతారు. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఇటు కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరవుతారా లేదా అని మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నిన్న ఆయన నివాసంలో అధికారిక నివాసంలో నివాళులు అర్పించడం జరిగింది. ప్రధాని మోడీ అలాగే జేపీ నడ్డా, అమిత్ షా, కేంద్ర మంత్రులంతా కూడా నిన్న ప్రముఖులంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా మన్మోహన్ సింగ్ నివాసం వద్ద ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు అందరూ కూడా నివాళులు అర్పించారు. సో ఈ రోజు కూడా అంతిమ సంస్కార కార్యక్రమాలకి తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఏఐసీసీకి సంబంధించిన పెద్దలంతా కూడా హాజరు కాబోతున్నారు. అలానే గోపి అంతిమ యాత్ర ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది? 9:45 ఏఐసీసీ కేంద్ర కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ యొక్క అంతిమ యాత్ర అనేది ప్రారంభమవబోతోంది. 11 గంటలకి ముఖ్యంగా ఇటు నిగంబోధ్ ఘాట్ వద్దకి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముఖ్యంగా త్రివర్ణ పతాకాన్ని కప్పుతారు. ముఖ్యంగా 21 గన్ సెల్యూట్తో పాటుగా ఇటు రక్షణ శాఖ అధికారులు ముఖ్యంగా ప్రోటోకాల్ వైజ్గా కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది పార్థివ దేహానికి. సో ముఖ్యంగా ప్రముఖులంతా కూడా ఇది ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని హోదాలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ పెద్దలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక్కడి నుంచి సుమారు ముఖ్యంగా 7-8 కిలోమీటర్ల దూరంలో ఈ ముఖ్యంగా కాశ్మీరీ గేట్ వద్ద ఉన్న నిగంబోధ్ ఘాట్ ఉంది. సో ఈ చివరి అంతిమ యాత్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో అంతిమ యాత్రకు సంబంధించి ఎవరెవరిని ముఖ్యంగా ఇప్పటికే నేతలందరినీ కూడా ఉదయమే చేరుకోవాలని చెప్పి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని సైతం ఇప్పుడే కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోకి తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తుతం మన్మోహన్ సింగ్ యొక్క పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏఐసీసీ కార్యక్రమంలో నివాళులర్పించే కార్యక్రమం ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి ముఖ్యంగా అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. నిగంబోధ్ ఘాట్ వరకు కూడా ఈ అంతిమ యాత్ర అనేది కొనసాగబోతోంది. అలానే గోపి మొత్తం అంతిమ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మొత్తం ఈ అంతిమ యాత్ర జరిగేటువంటి ప్రదేశం అంతా కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారని అనుకోవచ్చు?
ప్రస్తుతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఏఐసిసి కార్యాలయానికి చేరుకుంది. మనం చూస్తున్నాం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏఐసిసి కార్యాలయంలోనే కొద్దిసేపు ఆయన పార్థివ దేహాన్ని ఉంచబోతూ ఉన్నారు. ప్రజలు అదేవిధంగా ఏఐసిసి కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని కడసారి వీక్షించుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉందని కూడా చెప్పొచ్చు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కూడా మరికొద్ది గంటల్లోనే జరగబోతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఉంచారు. 9:30 వరకు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు నివాళులు అర్పించబోతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోబోతున్నారు. 9:30 ఏఐసిసి కార్యాలయం నుంచి ఆయన అంతిమ యాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. కాశ్మీర్ గేట్ సమీపంలోని నిగంబోధ్ ఘాట్ వరకు కూడా ఈ అంతిమ యాత్రను నిర్వహించబోతున్నారు. ఉదయం 11:15 టైంలో అంత్యక్రియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు. ప్రియాంక గాంధీ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఏఐసిసి కార్యాలయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం చేరుకుంది. ఇక్కడ